Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 308 points gain అయ్యి 77,301 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 92 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,558 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 439 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,441 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే థ్రోట్ పెయిన్ వస్తుంది కాబట్టి ఒక 2-3 డేస్ వరకు మీకు వాయిస్ కొంత స్లో అనిపించవచ్చు. ఎంత నాకు పాసిబుల్ అవుతుంటే అంత టోన్ తో మాట్లాడుతున్నాను. బట్ ఒక 2-3 డేస్ కొంచెం వాయిస్ లో డిస్టర్బెన్స్ ఉంటే కొంత అడ్జస్ట్ అవ్వండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక బిగ్ అప్డేట్ తో స్టార్ట్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఇవాళ మార్కెట్ ఇంతలా పెరగడానికి కూడా ప్రధానమైన కారణం ఇండియన్ గవర్నమెంట్ పర్సనల్ ట్యాక్స్ రేట్స్ ని కట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి కూడా ఇప్పటి వరకు ఉంటున్న ట్యాక్స్ కంటే ట్యాక్స్ స్లాబ్స్ ని చేంజ్ చేస్తూ వాళ్ళకి బెనిఫిట్ ని ఇవ్వాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రయత్నిస్తుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 15 lakhs వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ట్యాక్స్ స్లాబ్స్ ని చేంజ్ చేయడం అండ్ ఈవెన్ 10 lakhs వరకు వస్తున్న వాళ్ళకి కూడా ట్యాక్స్ స్లాబ్స్ ని చేంజ్ చేస్తూ ఉండడం, ఇప్పటి వరకు ఉన్న హైయర్ ట్యాక్స్ స్లాబ్స్ ని మారుస్తూ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని ట్యాక్స్ పేయర్స్ గా మార్చేందుకు గవర్నమెంట్ ఆలోచిస్తుంది అని వస్తున్న అప్డేట్స్ తో మీరే చెప్పండి. ఇప్పటి వరకు ట్యాక్స్ కట్టే వాళ్ళు ఆ డబ్బులు మిగిలితే ఏం చేస్తారు? ఏదర్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా చేసుకుంటారు, అది దెన్ స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్ కానీ ఆర్ ఇతర ఏదైనా అసెట్స్ లో, ఆర్ స్పెండింగ్ అయినా చేస్తారు. ఆ స్పెండింగ్ చేద్దాం అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మరి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కదా, ఒకవేళ స్పెండింగ్ చేద్దాం అనుకుంటూ ఉంటే దెన్ కన్సంప్షన్ థీమ్ అనేది ఒక స్ట్రాంగ్ ప్లే గా మనకి మార్కెట్ లో కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ డెసిషన్ తో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రతి కంపెనీ కూడా లాభం చెందేదే కాబట్టి మెజారిటీ ఆఫ్ కంపెనీస్ కూడా లాభం డైరెక్ట్లీ ఇండైరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి స్పెండింగ్ పెరిగినప్పుడు, ఎకానమీ రిలేటెడ్ గా యాక్టివిటీ పెరుగుతున్నప్పుడు మార్కెట్ కి పాజిటివ్. కాబట్టి ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రిలేటెడ్ గా ప్రజలకి బెనిఫిట్ ఇచ్చేలా ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడం మార్కెట్ అయితే ఒక బిగ్ పాజిటివ్ గానే తీసుకుంటుంది. కాబట్టి అలాంటి డెసిషన్ ఏదైనా ఉంటుందేమో అని ముందే మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు స్టాక్ మార్కెట్ ని ఇవాళ పాజిటివ్ గా ఇంపాక్ట్ చేశాయి. ఫ్రెండ్స్, జూలై 22nd మనకి బడ్జెట్ ఉండబోతుంది. మోస్ట్ పాసిబుల్లీ ఆ పాయింట్ లోనే మనకి డెసిషన్ అయితే అప్డేట్ అవుతుంది. కానీ దానికి కొన్ని డేస్ ముందు నుంచి కూడా ఇది ఇంకా నిజమా కాదా అన్న విషయంపై మరిన్ని అప్డేట్స్ మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ సైడ్ నుంచి కానీ అండ్ కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లైక్ ఇలా స్పెక్యులేషన్స్ ఎక్కువయ్యాయి అనుకోండి, ఫైనాన్స్ మినిస్ట్రీ నిర్మలా సీతారామన్ గారిని ఇలా మీరు ఏమైనా డెసిషన్ తీసుకుంటారా అంటే దాన్ని స్ట్రైట్ అవే అలాంటిదేం తీసుకోనని క్లారిటీ ఇచ్చేసారనుకోండి, అది వేరే అవుతుంది. లేదు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం, లేదు మీరు బడ్జెట్ లో వింటారు కదా అనేలా ఇండైరెక్ట్ గా ఏదైనా ఆన్సర్స్ చేస్తుంటే మాత్రం దాని మార్కెట్స్ ఖచ్చితంగా అలాంటిది ఒకటి ఉందనేలా మార్కెట్ లో అనుకుంటుంది. కాబట్టి నాట్ ఓన్లీ ఫ్రమ్ బడ్జెట్, దానికి ముందు కూడా ఉంటున్న ఏ స్టేట్మెంట్స్ అయినా ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఏ అప్డేట్స్ అయినా మార్కెట్స్ ని స్ట్రైట్ అవే పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాటర్ లేకపోతున్న ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పరంగా ఏ అప్డేట్ లేకపోతున్న రీసెంట్ టైమ్స్ లో వస్తున్న డేటా ఫ్యాక్టర్స్ అన్ని మార్కెట్స్ కి చాలా వరకు పాజిటివ్ గా ఉన్నాయి. అంటే నెగిటివ్స్ ని బ్లైండ్ ఐట్ తో వదిలేకుండా, నెగిటివ్స్ కూడా చెప్తాను బట్ మోస్ట్ ఆఫ్ ద డేటా పాయింట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. లైక్ రీసెంట్ గా ఫ్రైడే రోజు రిలీజ్ అయిన ఇండియన్ ఎక్స్పోర్ట్ డేటా మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూనే రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నేను మీకు ఒక డేటా పాయింట్ ని అండర్లైన్ చేశాను. FIS భారీ మొత్తంలో ఇండియా నుంచి సెల్ చేసుకొని వెళ్లిపోయారు గత 3-4 నెలల్లో. కానీ వాళ్ళు తిరిగి రావాల్సిన టైం ఒక టైం వస్తుంది. మార్కెట్స్ పడకపోతే, ఇక్కడ నుంచి కరెక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఈ వాల్యుయేషన్ లో అయినా సరే ఎక్కువ టైం మనీని వాళ్ళు మార్కెట్స్ నుంచి ఐడియల్ గా పెట్టలేరు. కాబట్టి ఒకవేళ ఇండియా స్ట్రాంగ్ గా గ్రోత్ ను వాళ్ళు నమ్మితే వాల్యుయేషన్ మల్టిపుల్స్, ఎంటైర్ కంట్రీ రిలేటెడ్ గా ఉన్న వాల్యుయేషన్ మల్టిపుల్స్ రీరేట్ అవుతూ వాళ్ళ హయ్యర్ వాల్యుయేషన్ లో కూడా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అయితే దెన్ పాస్ట్ లో మనం ఏదైతే బుల్ మార్కెట్ లో మల్టిపుల్ రిటర్న్స్ తో మార్కెట్ ని ఎప్పుడైతే గ్రో అవడం చూస్తూ వచ్చింటాం కదా కొన్ని సంవత్సరాలు, అలాంటి గ్రోత్ ని మనం నెక్స్ట్ 3-4 years లో మనం మార్కెట్ లో చూసే అవకాశం స్ట్రాంగ్ గా ఉందనేది నా ఒపీనియన్. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఇన్వెస్టర్స్ కి బోల్డ్ సందర్భాల్లోనూ 21,000 దాటినప్పుడు, 22, 23, ఈవెన్ ఇప్పుడు 24,000 కి వెళ్తున్నప్పుడు కూడా చెప్తున్నాను, ఏ పాయింట్ లో కూడా ఏ సోషల్ మీడియాలో కూడా సో కాల్డ్ అనలిస్ట్లు అని చెప్తున్న వాళ్ళు మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను, నా స్టాక్స్ ని సెల్ చేస్తున్నాను, నా ఇన్వెస్ట్మెంట్స్ ని బయటకు తీస్తున్నాను, డెట్ లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను, గోల్డ్ లోకి మార్చుకుంటున్నాను, ఈ స్టేట్మెంట్స్ ని విని భయపడి మార్కెట్ లో ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్ ని టచ్ చేయొద్దు. నేను రాంగ్ అయితే మహా అయితే ఇంకొక 6 నెలలు మార్కెట్ లో డౌన్ ట్రెండ్ చూసి మళ్ళీ మీరు ఎక్కడైతే ప్రెసెంట్ ఉందో ఆ ప్రైస్ కి చూసేస్తారేమో. బట్ నేను అనుకుంటుంది నిజమైతే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు ఎగ్జిట్ అవుతున్నవి క్వాలిటీ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, ఫ్లూక్ స్టాక్స్ లో లేకపోతే ఎక్కడ బజ్ ఉంటున్న స్టాక్స్ లో లేకపోతే ఎవరో మనకి మెసేజ్లు పంపిస్తుంటారు కదా, ఆ స్టాక్స్ గురించి చెప్పట్లేదు. రెస్ట్ ఆఫ్ ద థీమ్ లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, ప్రాపర్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దెన్ ప్రాబబుల్లీ అవి నెక్స్ట్ 3-4 years మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మీరు నమ్మాలి, అది మీరు పాజిటివ్ గా ఉండాలి. బికాస్ గ్లోబల్ గా ఎక్కడ కూడా స్లో డౌన్ అనేది మనకి కనిపించట్లేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడమే స్టార్ట్ చేయలేదు. అండ్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూడండి, బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని స్ట్రాంగ్ గా ఫామ్ చేయగలరా లేదా అన్న క్వశ్చన్ మార్క్ దగ్గర
దగ్గర నుంచి ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే మిడ్ క్యాప్స్ 7% పెరిగాయి, స్మాల్ క్యాప్స్ 8% పెరిగాయి, అండ్ నిఫ్టీ 4% పెరిగింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 2% దగ్గరగా పెరిగింది ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను. సో ఐ నో నేను చాలా టైమ్స్ మార్కెట్ గురించి బులిష్ గా మాట్లాడినప్పుడు ఎప్పుడు మార్కెట్ పెరగదు, పడుతుంది. మీరు ప్యూర్లీ బులిష్ గా ఓన్లీ బులిష్ అని మాట్లాడేస్తున్నారు, ఏదో మార్కెట్ పెరుగుతుంది దాంతో పాటు మీరు చెప్పేస్తున్నారు అంటున్నారు. ఫ్రెండ్స్, మార్కెట్ బాగా పెరిగినప్పుడు పెరుగుతుందని చెప్పడమే రిస్క్, పడుతుందని చెప్పడం ఈజీ. బికాస్ ప్రాఫిట్ బుకింగ్ ఖచ్చితంగా వస్తుంది అన్న విషయం మార్కెట్ బేసిక్స్ తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్పగలరు. కానీ ఇంత పెరిగాక కూడా ఇంకా పెరుగుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంది అంటే అది ఇద్దరు మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళైనా అలా అనుకోవాలి, లేదా మార్కెట్ లో ఉంటున్న చాలా ఫ్యాక్టర్స్ ని అనాలిసిస్ చేసిన తర్వాత అయినా ఆ మాట మాట్లాడుతూ ఉండాలి. గ్లోబల్ మార్కెట్స్ లో స్ట్రెంగ్త్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు డేటా ఫ్యాక్టర్స్ గ్లోబల్ గా ఉంటున్నా ఇప్పటి వరకు ఉంటున్న స్లో డౌన్ ని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. అండ్ గ్లోబల్ గా ఉంటున్న సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు కట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. వెరస్ యుఎస్ ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు సెప్టెంబర్ లో కానీ ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ డిసెంబర్ లో కానీ కట్ చేస్తారన్న ఒక ఊహాగానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్ఫాక్ట్ ఊహాగానాలు కాదు, మోస్ట్ పాసిబుల్లీ డిసెంబర్ లో రేట్ కట్ అయితే ఉంటది, 100% ఉంటది. సెప్టెంబర్ లో ఉంటే వెల్ అండ్ గుడ్. దెన్ అది కూడా గ్లోబల్ గా ఉంటున్న లిక్విడిటీని పంప్ చేస్తుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ తో ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ మన మార్కెట్స్ నుంచి దూరంగా ఉన్న వాళ్ళు కాస్త మార్కెట్ లోకి ఎంటర్ అవుతారన్న ఒక ఎక్స్పెక్టేషన్ నాకుంది. సో ఒక్కసారి నేను నా మైండ్ లో నేను ఎందుకు మార్కెట్ ని పాజిటివ్ గా చూస్తున్నాను జస్ట్ చెప్తాను. దాని జస్ట్ అలా ఓకే ఇవి ఉన్నాయా అని జస్ట్ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, ఎఫ్ఐఎస్ భారీగా సెల్ చేశారు మార్కెట్ లో. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మే అండ్ ఏప్రిల్ నెలలో ఎంత పెద్ద మొత్తంలో ఆల్మోస్ట్ 77,000 కోట్ల దగ్గరగా మార్కెట్ లో సెల్ చేశారు. దానికి ముందు కూడా చూస్తే నవంబర్ 2023 నుంచి చూస్తే ఈ 77,000 కోట్లు పక్కన పెట్టేసేయండి, మిగిలిన దగ్గర కూడా వాళ్ళు నెట్ సెల్లర్స్ గానే ఉన్నారు. దానికి ముందుకు వెళ్లారంటే ఇంకా భారీ మొత్తంలో వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్లర్స్ గా ఉన్నారు. సో లాస్ట్ 1 year లో వాళ్ళు మార్కెట్స్ నుంచి ఇండియన్ మార్కెట్స్ నుంచి బయటికి పట్టుకెళ్ళిందే తప్పితే లోపలికి స్ట్రాంగ్ గా తీసుకురాలేదు. కాబట్టి చాలా వరకు మనీ సైడ్ వేస్ లో అయితే ఉంది. ఎఫ్ఐఎస్ మనీ ఇండియన్ మార్కెట్స్ లోకి ఫ్లో అవ్వాలి, అది నా ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గరే 1.3 lakh crore దగ్గరగా క్యాష్ ఐడియల్ గా ఉంది. ఇది నేను మీకు రీసెంట్ టైమ్స్ లో డేటాను చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదొక రెండో పాయింట్. అండ్ రీటైలర్స్ ని మర్చిపోకూడదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, ఎస్ఐపిస్ పెరుగుతున్నాయి మార్కెట్ లో, అండ్ ఫర్దర్ గా కూడా పెరగడానికే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి 3 ఫ్యాక్టర్స్ మార్కెట్ కి ఒక బేస్మెంట్ లా యాక్ట్ అవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఆల్వేస్ లుక్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. మార్కెట్ లో ఫాల్ వచ్చినప్పుడు భయపడి ఎగ్జిట్ అవ్వడం కాదు, మంచి స్టాక్స్ ని వాచెస్ లో పెట్టడం నేర్చుకోండి. పెట్టి నువ్వు పడుతూ ఉంటే సపోర్ట్ చూసుకొని యాడ్ చేసుకోవడం, అండ్ యాడ్ చేసుకుంటున్న వాటిని పేషెన్స్ గా హోల్డ్ చేసినప్పుడే మీరు వెల్త్ ని క్రియేట్ చేయగలరు. కానీ న్యూస్ ని చూసుకుంటూ అటు వెళ్తున్నప్పుడు కొనడం, ఇటు వస్తున్నప్పుడు అమ్మేయడం అలాంటివి చేస్తే మనం లాస్ అవడం తప్పితే గెయిన్ అయ్యేది లేదన్న విషయాన్ని బిగినర్స్ గా ఉంటున్న ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను. నేను ఇప్పుడు ఈ పాయింట్ లో ఎందుకు చెప్తున్నాను, ఆల్ టైమ్ హైలు ఎందుకు చెప్తున్నానంటే ప్రాబ్లం బాగా పెరిగినప్పుడు అమ్మేయాలనిపిస్తుంది, చేతులు కామ్ గా ఉండవు చాలా వరకు కొత్తగా ఉన్న వాళ్ళకి. మీరు ఇలా అంటారు, పడిపోతే ఏం చేయాలి, అప్పుడు నేను లాస్ అవుతాను కదా, మీరు చెప్పిన మాట వింటేనే అన్నెసరీగా నా పోర్ట్ఫోలియో లాస్ చూస్తాను కదా అని మీరు అనుకుంటుంటే మిమ్మల్ని మీరు మెంటల్ గా ప్రిపేర్ చేసుకోండి. నా పోర్ట్ఫోలియో ఎంత పడినా నెక్స్ట్ 2 years, నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 5 years నా టార్గెట్, ఆ పాయింట్ కి నా స్టాక్స్ ఎక్కడ ఉంటాయని విజువల్ గా పెట్టుకోండి. కానీ నెక్స్ట్ ఒక 5% మార్కెట్ పడిందో, 3% మార్కెట్ పడిందో అది మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తే మీరు అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో లాజిక్ లేదు. ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ పాయింట్స్ మాట్లాడాను కదా, అండ్ స్టిల్ నేను దానికి స్టిక్ అయినాను. బట్ యాజ్ ఎ మార్కెట్ పార్టిసిపెంట్ జస్ట్ బ్లైండ్ గా పాజిటివ్ చూసుకుంటే అలా వెళ్ళిపోవడమే కాకుండా నెగిటివ్లు ఏమేమి ఉన్నాయి, దాన్ని బట్టి షార్ట్ టర్మ్ లో అంటే కమింగ్ డేస్ లో మార్కెట్ ఫాలో అయ్యేందుకు రీజన్స్ ఏముంటాయన్న విషయాన్ని కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్, ది క్రూడ్ ఆయిల్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూనే ఉంది, $84 per barrel కి పైకి వెళ్ళిపోయింది, 85 వరకు కూడా వెళ్తుంది. సో అది కొంత కన్సర్న్ గా నాకు కనిపిస్తుంది. బికాస్ ఇన్ఫ్లేషన్ దాని మీదే స్టిక్ అయి ఉంటుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ఇంతలా ఊరికే పెరిగిపోతుండడం, లాస్ట్ వీక్ 4% పెరిగింది, ఇప్పుడు పెరుగుతుంది, అది కొంత కన్సర్న్. అండ్ రెండవది టెక్నికల్ గా పీసీఆర్ పుట్ కాల్ రేషియో కొంత ఎక్స్ట్రీమ్ కి వచ్చేసింది, 1.4, 1.5 దగ్గరకు వచ్చింది. ఇలా వచ్చిన ప్రతిసారి మార్కెట్ లో కొంత కరెక్షన్ వస్తూ 1.8 వరకు కూడా కరెక్షన్ కొంత లీడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ 200-300 పాయింట్స్ ఆర్ 400 పాయింట్స్ 500 పాయింట్స్ మార్కెట్ లో కరెక్షన్ ఉంటున్నా అది జస్ట్ టెక్నికల్ గా మార్కెట్ ని స్టెబిలైజ్ చేయడానికి ఉంటున్న ఫ్యాక్టర్ గానే మనం చూడాలి. మూడవది, ఇది కొంత మేజర్, ఐఎండి వాళ్ళు, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి వర్షాలు ఎలా ఉంటున్నాయని సూచనలు ఇస్తుంటారు కదా, వాళ్ళు మన ఇండియాలో ఇప్పటి వరకు పడుతున్న వర్షపాతం 20% దగ్గరగా నార్మల్ గా ఉండాల్సిన లెవెల్ కంటే తక్కువగా ఉందంటున్నారు. అండ్ హీట్ వేవ్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని రాష్ట్రాలని అలర్ట్ చేస్తున్నారు. సో మాన్సూన్ మనకి ప్రాపర్ గా లేదంటే దెన్ అగ్రికల్చర్ అండ్ ఓవరాల్ ఇండియన్ ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా, బికాస్ అగ్రి బేస్డ్ ఎకానమీ కదా మనది స్టిల్. సో ఇది కూడా ఒక చిన్న ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది. బట్ నేను ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ తో చెప్పాలనుకుంటుంది, ఇప్పుడు ఇలా అంటున్నారా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మళ్ళీ రెయిన్ ఫాల్స్ నార్మల్ అయ్యాయి, లేకపోతే అబోవ్ రెయిన్ ఫాల్స్, బిలో రెయిన్ ఫాల్స్ అని డేటాస్ మనకి టైం టు టైం అప్డేట్ చేస్తూ ఓవరాల్ రెయిన్ ఫాల్ నార్మలైజ్డ్ గానే ఉందనే అప్డేట్స్ మనకి వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటాయి. సో రిపీటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ కి ప్రాబబ్లీ మార్కెట్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. ఏదైనా ప్రామినెంట్ అప్డేట్ టూ మచ్ డిజాస్టర్స్ గా ఉంది అన్న డేటాని మాత్రమే మార్కెట్ సీరియస్ గా తీసుకుంటుంది. అండ్ ఈ నెగిటివ్ అప్డేట్ అయితే నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు, మీ అందరికీ తెలుసు. మార్కెట్ లోకి పెద్ద ఐపీఓ ఎప్పుడైనా వస్తుంది అనుకోండి, మొత్తం డబ్బుల్ని బయటికి తీసి ఐపీఓ లో పెట్టాలని చూస్తారు. ఎందుకంటే మార్కెట్ లో ఉన్న వాళ్ళే కదా ఐపీఓస్ లో
అప్లై చేసేది, బయట తెలియని వాళ్ళేం అప్లై చేయరు కదా. సో హ్యుండై ఐపీఓ మార్కెట్ లోకి రాబోతున్న విషయం మీకు తెలుసు. వాళ్ళైతే డిఆర్హెచ్పి పేపర్స్ ని కూడా ఫైల్ చేశారు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారన్న డేట్స్ ని బట్టి మార్కెట్ లో కొంత షార్ట్ టర్మ్ రేంజ్ బోనస్ కానీ సెల్ ఆఫ్ కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఈ ఐపీఓని ఫండ్ చేయాలంటే లెట్స్ సే మీరే ఉన్నారు, ఈ ఐపీఓలో 20-30% గెయిన్ వస్తుందని మీకు అర్థమైంది అనుకోండి. కొన్ని స్టాక్స్ ని సెల్ చేసి ఆ డబ్బులతో ఈ ఐపీఓని అప్లై చేయాలని చూస్తారు కదా, ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాట్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయంటే. సో ఆ టైప్ లో ప్రైమరీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం సెకండరీ మార్కెట్ లో సెల్ ఆఫ్ మార్కెట్ లో కనిపించేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటి ప్రైమరీ మార్కెట్, ఇదేంటి సెకండరీ మార్కెట్ అంటే, ప్రైమరీ మార్కెట్ అంటే ఈ ఐపీఓస్ అనమాట, ఇంకా మార్కెట్ లోకి రానివి. సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అనేవి, లైక్ స్టాక్స్ ఉంటాయా మనకి, అవి సెకండరీ మార్కెట్. ఐపీఓస్ ని మనం ప్రైమరీ మార్కెట్ గా చూస్తాం. సో ప్రైమరీ మార్కెట్ లో ఉంటున్న ఈ ఐపీఓస్ ని ఫండ్ చేయడానికి సెకండరీ మార్కెట్ లో ఉంటున్న స్టాక్స్ లో కూడా పర్టికులర్ గా బిగ్ ఐపీఓస్, రీసెంట్ టైమ్స్ లో ఇదే ద బిగ్గెస్ట్ ఐపీఓ కాబట్టి ఆల్మోస్ట్ $3 బిలియన్ ఐపీఓ అంటున్నారు. చూడాలి మరి అంత పెద్ద ఐపీఓ అయితే ఎలా మార్కెట్ దాన్ని రిసీవ్ చేసుకుంటుందని. దీంతో పాటు ఓలా ఎలక్ట్రిక్ ఇలాంటి ఐపీఓస్ అన్ని కలిపితే ఒక 50,000 కోట్ల దగ్గరగా ఐపీఓల ద్వారా డబ్బులు రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి కారణంగా కూడా మార్కెట్ లో కొంత సెకండరీ మార్కెట్ లో డబ్బులు కొంత పుల్ ఆఫ్ అవుతూ మార్కెట్ కొంత బ్యాక్ సీట్ తీసుకునే రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ ప్రతి ఒక్క రీజన్, నేను చెప్పిన నెగటివ్స్ లో ప్రతి ఒక్క రీజన్ కూడా ఆల్వేస్ టేక్ ఫర్ ద బయింగ్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి, ఎంత పాజిటివ్ గా ఉన్నా సరే బ్యాలెన్స్డ్ గా యాక్ట్ చేయడం నేర్చుకోవాలి. మార్కెట్ లో పాజిటివ్ గా లేవనుకోండి, మార్కెట్ ఖచ్చితంగా ఓవర్ ద పీరియడ్ స్ట్రాంగ్ గా పెరుగుతుందనే నమ్మకం లేకపోతే ఇక్కడ డబ్బులు తీసేసి ఇంకెక్కడైనా పెట్టుకుంటాం. ఖచ్చితంగా మనకు ఆ పాజిటివ్ వ్యూ ఉండాలి. దాని బ్యాక్ ఏదైనా లాజిక్స్ ఉన్నాయి, ఇందాక నేను మాట్లాడుకున్నాం కదా కొన్ని, ఆ లాజిక్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా స్ట్రాంగ్ కన్విక్షన్ వస్తుంది. ఈవెన్ మార్కెట్ పడుతున్నా ఓకే మనం భయపడాల్సిన నీడ్ లేదు, ఇది జస్ట్ షార్ట్ టర్మ్ అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే సమయంలో మార్కెట్ బాగా పెరుగుతుందని ఒక స్ట్రెంగ్త్ కాన్ఫిడెన్స్ మనకు ఉంటున్న సమయంలో బ్యాలెన్స్డ్ గా యాక్ట్ చేయడం కూడా నేర్చుకోండి. లార్జ్ క్యాప్స్ కి కూడా వెయిటేజ్ ఇవ్వండి, అవి మీకు పెద్దగా పెరుగుతున్నట్టు కనిపించవు, కానీ ఎప్పుడైనా మార్కెట్ సడన్ గా డిప్ అయినప్పుడు అవి మీకు స్టెబిలిటీ ఇస్తాయి పోర్ట్ఫోలియోస్ లో. సో మినిమం టు మినిమం 20-30% అయినా లార్జ్ క్యాప్స్ ని పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ టైమ్స్ లో నేను చాలా రిపీటెడ్ గా ఒక థింగ్ అయితే మెన్షన్ చేస్తూ వచ్చాను, బట్ ఇప్పటి వరకు జరగలేదు. కానీ ప్రెసెంట్ చూస్తున్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ తో అయితే ఇది జరిగేలా కనిపిస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆప్షన్ సెల్లర్స్ ని కొంత అలర్ట్ చేద్దామని. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనాన్షియల్స్ బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాయనేది నా పర్సనల్ ఒపీనియన్. సో కాల్ సెల్ చేస్తున్నా, పుట్స్ బై చేస్తున్నా కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రాబబుల్లీ ఒక స్ట్రాంగ్ మూవ్ ఇక్కడ నుంచి నిఫ్టీ అండ్ ఇతర ఇండెక్స్లతో కంపేర్ చేస్తే బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో మనం చూసే స్కోప్ ఎక్కువ ఉందనేది నా ఒపీనియన్. సో స్టే అలర్ట్, బికాస్ నిఫ్టీ ఇతర ఇండెక్స్లు అన్ని కూడా ఆల్ టైమ్ హై కొడుతూనే ఉన్నాయి, కానీ బ్యాంక్ నిఫ్టీ చాలా బ్యాక్ ఉంది. మీరు నెలల డేటాను చూసారంటే చాలా అండర్ పర్ఫార్మెన్స్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, కంపేర్డ్ విత్ ఇతర ఇండెక్స్లతో చూస్తున్నా చాలా అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి బ్రేక్అవుట్ వన్స్ ఇక్కడ పాసిబుల్ అయిందంటే ఈజీగా 3-4% మూవ్ మనకి 1500, 2000 పాయింట్స్, 3000 పాయింట్స్ మూవ్ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో పాసిబుల్ అవుతుంది. కాబట్టి అన్నెసరీ షార్ట్స్ ని బ్యాంక్ నిఫ్టీలో పెట్టుకోవద్దు. ఇంక ఇతర ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటే టుడే యూఎస్ కి సంబంధించిన రీటైల్ సేల్స్ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ రేపు యూఎస్ మార్కెట్స్ కి హాలిడే ఉంటుంది. నిన్న మనకి హాలిడే కదా, రేపు యూఎస్ మార్కెట్స్ కి సంబంధించిన హాలిడే ఉంటుంది. సో ఇవాళ యూఎస్ మార్కెట్స్ ఉండడమే, తర్వాత రేపు మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత డే ఓపెనింగ్ కి యూఎస్ మార్కెట్స్ ఒక ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఉండదు. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్ షార్ట్స్ అయితే తగ్గించుకుంటూ ప్రెసెంట్ ఆల్మోస్ట్ 53% షార్ట్స్ వచ్చేసారు. 24,400 షార్ట్స్, నెట్ షార్ట్స్ కన్సిడరబుల్ పోర్షన్ లో వాళ్ళైతే షార్ట్స్ తగ్గించుకున్నారు. అండ్ లాస్ట్ ఫ్రైడే మీరు గమనిస్తే ఎఫ్ఐడిఐ డేటా, ఎఫ్ఐఎస్ 2100 crore బై చేశారు అండ్ డిఐఎస్ 650 crores దగ్గరగా బై చేశారు. ఇది ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ ఎఫ్ఐఎస్ ఇంకా బై చేయాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దట్ మార్కెట్స్ లోకి వస్తున్న ఇన్ఫ్లో ఫర్దర్ హైస్ కి అయితే మార్కెట్ ని తీసుకువెళ్తాయి. ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ నేను ఎలా చూస్తున్నాను, అబౌట్ 23,240 ఓ 500 పాయింట్ రేంజ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది అనేది నా బిలీఫ్. టువర్డ్స్ 23,770 వరకు ఈ జోన్ దగ్గర ప్రాబబుల్లీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇలా కొంత కన్సాలిడేషన్ తో ఈ కన్సాలిడేషన్ కూడా బ్రేక్ అయితే 24,240. ఎందుకు 240? 24,000 రౌండ్ ఆఫ్ నెంబర్ కదా, అంటే కరెక్ట్ గా రౌండ్ ఆఫ్ నెంబర్ దగ్గర ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. రౌండ్ ఆఫ్ నెంబర్ దగ్గర నుంచి 1% దగ్గరగా లెవెల్స్ లోనే రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి 24 కాదు 24,240 దగ్గర ఫర్దర్ రెసిస్టెన్స్ అయితే నేను గమనిస్తున్నాను. అండ్ మార్కెట్ పరంగా బులిష్ గానే ఉన్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మార్కెట్ లో షార్ట్ టర్మ్ లో ఫాల్ వచ్చి ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వస్తున్నా, ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ 23,200 ఇది బ్రేక్ అయి క్లోజ్ అవ్వడమే మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్. బికాస్ రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు అక్కడ సపోర్ట్ తీసుకుంది. సో అది క్లోజ్ అయ్యాక ఫర్దర్ గా నేను నా వ్యూ ని షేర్ చేస్తాను. ఒకవేళ క్లోజ్ అవుతున్న టైంలో ఉంటున్న ఫ్యాక్టర్స్, ఆ రీజన్ ఎందుకు మార్కెట్ అలా ఫాల్ అయింది, దాని బిలో క్లోజ్ అయింది అన్న దాన్ని బట్టి ఫర్దర్ గా మార్కెట్ ని మనం ఏ వ్యూ తో చూడాలి అండ్ ఇప్పుడు వరకు ఉంటున్న షార్ట్ టర్మ్ వ్యూ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏదైనా మార్చుకోవాలన్నది ఆ పాయింట్ లో మాట్లాడుకుందాం. ఎవరైనా బేరిష్ గా మార్కెట్ ని చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్ లోనే కదా ఉంది మీకు ఈ పాయింట్ 23,200. అది బ్రేక్ అయ్యాక కావాలంటే థింక్ చేయండి. బట్ అప్పటి వరకు మార్కెట్ లో షార్ట్స్
ని క్రియేట్ చేసుకుందాం అన్న ఒక ఆలోచనకి ప్రాపర్ లాజిక్ ఉంటే కానీ మీరు ఎగ్జిక్యూషన్ కి అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, దీని గురించి ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ ని కట్ చేస్తారు, లేకపోతే స్లాబ్స్ ని మారుస్తారు, మొత్తానికి 15 lakhs వరకు సంపాదిస్తున్న వాళ్ళకి రిలీఫ్ ఉంటుందని ఇలా ఒక్క దగ్గర కాదు, ఇది మీకు రాయిటర్స్ దగ్గర రిలేటెడ్ గా కనిపిస్తున్న డేటా, మింట్ రిలేటెడ్ గాను అండ్ ఇతర ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనకు కనిపిస్తున్న డేటా ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఈ బడ్జెట్ లో ఉంటాయని ఇలా స్పెక్యులేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి కొన్ని సెక్టార్స్ ని మనం ఫోకస్ చేయడంలో తప్పేం లేదు. ఇన్ఫాక్ట్ ఇది జరిగినా జరగకపోయినా వాటి రిలేటెడ్ గా గ్రోత్ ఏమో ఆగిపోదు. బట్ కొన్ని సెక్టార్స్ లైక్ ఎఫ్ఎంసీజీ కానీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ 2-wheeler స్టాక్స్ అండ్ 4-wheeler స్టాక్స్ అండ్ రిలేటెడ్ టు కన్సంప్షన్ థీమ్ లైక్ బట్టలు నమ్ముతున్న కంపెనీలు కానివ్వండి, ఫుడ్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కానివ్వండి, ఇంక్లూడింగ్ డిమార్ట్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి కన్సంప్షన్ థీమ్ అండర్ లోకి వస్తాయి. కాబట్టి వీటి రిలేటెడ్ గా ఇఫ్ ఇన్ కేస్ డెసిషన్ కానీ వస్తూ ఉంటే ఒక బిగ్ బూస్ట్ దట్ టు మల్టీ ఇయర్ గ్రోత్ మనకు వాటిల్లో కనిపిస్తుంది. స్లోగా స్పెండింగ్ అనేది యాక్సలరేట్ అవుతుంది కాబట్టి మార్కెట్ ముందుగానే రివార్డ్ చేస్తుంది. అండ్ తర్వాత టైమ్స్ లో వాళ్ళు పబ్లిష్ చేస్తున్న నెంబర్స్ కూడా వాటిల్ని లైమ్ లైట్ లో పెడతా అన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? ఫైనల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డెసిషన్ తీసుకుంటారనుకుంటున్నారా? లేదు ప్రతి బడ్జెట్ లో కూడా ఇలానే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గబోతున్నాయి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ లో లిమిట్స్ ని మార్చి ఎగ్జిస్టింగ్ గా కొంత లిమిట్స్ ని పెంచాలనే ప్రయత్నం, అంటే ఇంత వరకు సంపాదిస్తున్న వాళ్ళకి నో ట్యాక్స్, దీనిపైన వాళ్ళకి ఈ స్లాబ్స్ లో ట్యాక్స్ ఉంటుందని గవర్నమెంట్ పాజిటివ్ గా తీసుకుంటుందని మార్కెట్ లో ఇలాంటి అప్డేట్స్ ప్రతి బడ్జెట్ కి సాధారణంగానే వస్తుంటాయి, కానీ ఎప్పుడు జరిగింది లేదని మీరు కొట్టి పారేస్తారా? లేకపోతే ఈసారి బీజేపీ వాళ్ళకి అంత స్ట్రాంగ్ మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పటి వరకు ఉంటున్న స్టాండ్ కంటే కొంత స్టాండ్ మారుతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి అని మీరు భావిస్తున్నారా? నేనైతే అంత స్ట్రాంగ్ గా మారకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే ట్యాక్స్ పేయర్స్ రిలేటెడ్ గా ఈసారి బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో సెబీ వాళ్ళు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు కదా. ఇన్ఫాక్ట్ అప్డేట్ కాదు, అది ఒక కన్సల్టేషన్ పేపర్. అంటే ఎఫ్ఎన్ఓ లో ఏ స్టాక్స్ ఉండాలి ఉండకూడదు అనేలా ఒక క్రైటీరియా అని తీసుకొచ్చారు. దాని మీద కామెంట్స్ అడిగారు అండ్ ఆ కామెంట్స్ ని బట్టి ఫర్దర్ గా రూల్స్ పాస్ అవుతుంటే ఒక 25 స్టాక్స్ దగ్గరగా ఎఫ్ఎన్ఓ నుంచి పోతాయి. అది పక్కన పెట్టేద్దాం. బట్ ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏంటంటే సెబీ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ట్రేడింగ్ యాక్టివిటీ పెరుగుతూ ఉండేసరికి ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేయాలంటే కావాల్సిన డబ్బుల్ని పెంచబోతున్నారని, హయ్యర్ మార్జిన్స్ ఫర్ ఆప్షన్ ట్రేడింగ్ అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ మార్కెట్ లో కలెక్ట్ చేయాలనేలా డెసిషన్ తీసుకోబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో హయ్యర్ మార్జిన్స్ అంటే లెట్స్ సే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, మీరు ఒక కాంట్రాక్ట్ ని ట్రేడ్ చేయాలంటే లెట్స్ సే ఫ్యూచర్స్ ని బై చేయాలంటే ఒక 20,000 అవుతుంది అనుకోండి. దాన్ని ఇంకా ఫర్దర్ గా పెంచి నెక్స్ట్ నుంచి మీ దగ్గర 30,000 ఉంటేనే ట్రేడ్ చేయాలి, 40,000 ఉంటేనే ఆ కాంట్రాక్ట్ ట్రేడ్ చేయాలన్నా ఇప్పటి వరకు ఉన్న మార్జిన్ రూల్ అయితే మార్చాలనేలా సెబీ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లయితే మనకి ఒకటి కాదు, మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో రీటైల్ ట్రేడర్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీకి ఇంపాక్ట్ అవుతున్నారని, దాన్ని తగ్గించాలంటే మార్జిన్ రూల్స్ ని పెంచి మార్జిన్స్ ని ఎక్కువగా పెంచి, మార్జిన్ అంటే మీరు ట్రేడ్ చేయాలంటే ఎంత డబ్బులు బ్రోకర్ అడుగుతున్నాడు అన్నది మార్జిన్, వాటిల్ని పెంచి ఎఫ్ఎన్ఓ నుంచి రీటైలర్స్ ని అండ్ ఈ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్న ఈ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని తగ్గించాలని సెబీ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు మనకి ప్రెసెంట్ అయితే అర్థం అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కానీ జరిగితే డెఫినెట్లీ ట్రేడింగ్ చేయడం అయితే కష్టమే. కాబట్టి అదే మీకు నేను thumbnail లో కూడా పెట్టాను. లెట్స్ సీ ఈ స్టెప్స్ ని సెబీ వాళ్ళు తీసుకుంటారా అని. ఇఫ్ ఇన్ కేస్ తీసుకుంటే ఖచ్చితంగా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ లో లైక్ స్టాక్స్ లో కానివ్వండి, ఇండెక్స్ లో కానివ్వండి, ఆప్షన్ సెల్లింగ్ కానివ్వండి, ఫ్యూచర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ కానివ్వండి, నాకు తెలిసి ఆప్షన్ బయింగ్ లో ఏం అలాంటి చేంజెస్ నేను తీసుకొచ్చినా ఇంపాక్ట్ ఏ ఉండదు, బికాస్ అక్కడ మార్జిన్ ఏ ఉండదు కదా, కంప్లీట్ ప్రీమియం పే చేస్తారు. బట్ ఆప్షన్ సెల్లర్స్ ఫ్యూచర్ బయింగ్ అండ్ ఫ్యూచర్ సెల్లింగ్ కి ఇది ఇంపాక్ట్ చూపిస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టెప్ కానీ తీసుకుంటున్నట్లయితే దెన్ మెజారిటీ ఆఫ్ రీటైలర్స్ చాలా తక్కువ క్యాపిటల్ తో చేస్తుంటారు కదా ఆప్షన్ సెల్లింగ్ కూడా, 1,50,000 ఈవెన్ 2 lakhs దగ్గరగా కూడా పెట్టుకొని హెడ్జింగ్ పెట్టుకొని కూడా చేస్తుంటారు కదా. ఇన్ కేస్ ఈ హెడ్జింగ్ బెనిఫిట్స్ తీసేస్తున్నా, మార్జిన్స్ ని పెంచేస్తున్నా, దెన్ ఖచ్చితంగా ట్రేడింగ్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ స్మాల్ క్యాపిటల్ తో ఉంటున్న రీటైలర్స్ అయితే ఎఫ్ఎన్ఓ నుంచి దూరంగా ఉంటారు. లెట్స్ సీ సెబీ వాళ్ళు ఎటువంటి డెసిషన్ ఫైనలైజ్ చేస్తారని. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్ ట్రైన్ యాక్సిడెంట్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. యూజువల్ గా ట్రైన్ జర్నీని మనం చాలా సేఫ్ గా భావిస్తూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని కారణాల చేత ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ గురించి మనం వింటూ ఉన్నాం. అండ్ దీన్ని అడ్డుకోవడానికి, అంటే ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ ని ఫర్దర్ గా తగ్గించడానికి యాంటీ కొలిజన్ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా గతంలోనూ మనం ఆర్డర్స్ వస్తాయి అండ్ చాలా కంపెనీస్ కి వీటి రిలేటెడ్ గా లాభాలు ఉంటుందని, ఇన్ఫాక్ట్ వీటి రిలేటెడ్ గా ప్రోగ్రెస్ ని కూడా కొన్ని ఆర్డర్స్ ద్వారా మనం చూసాం. అండ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అవుతూ ఉండేసరికి ఫర్దర్ గా ఈ యాంటీ కొలిజన్ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్
ఇండియా 2 టెండర్స్ లో 11,000 కోట్లకు సంబంధించిన స్పెండింగ్ ని చేయబోతుందని. కరెంట్లీ ఈ కవచ్ సిస్టమ్ ఒక కవరేజ్ 3000 కిలోమీటర్స్ కే ఉంది, కానీ కమింగ్ టైమ్స్ లో దాన్ని 10,000 కిలోమీటర్స్ కి పెంచాలనే ఆలోచనలో ఇంత పెద్ద మొత్తంలో 11,000 కోట్ల దగ్గరగా స్పెండింగ్ చేయబోతుంది అనేసరికి ఈ కవచ్ సిస్టమ్ ని అందించే ప్లేయర్స్ లైక్ హెచ్బిఎల్ పవర్ కానీ ఆల్మోస్ట్ 7% పెరిగింది. కర్నెక్స్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ బిఎల్ స్టాక్ రిలేటెడ్ గా కూడా ఈ బిజినెస్ ఇన్వాల్వ్ అయింటుంది. కాబట్టి వీటికి కమింగ్ టైమ్స్ లో రీసెంట్ గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ కారణంగా బెటర్ బిజినెస్ ఉంటుందనేలా, గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్డర్స్ రాబోతున్నాయనేలా జీ బిజినెస్ వాళ్ళకి వస్తున్న డేటా నుంచి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్స్ లో బజ్ నెలకొంది. బట్ ఇలా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని వింటూ ఉండడం బాధాకరం. దీనిపై ఈ కవచ్ సిస్టమ్ అనే కాకుండా ఇంకేమైనా చేంజెస్ ని కూడా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి, ట్రైన్ జర్నీ అంటే ఎలా అయితే మనందరికీ కూడా ఒక సేఫ్ జర్నీ అనే ఒక ఫీలింగ్ ఉంటుందో దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ రైల్వే రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేయాలనేది నా ఒపీనియన్. ఈ మధ్య కాలంలో చూస్తున్నాను చాలా ట్రైన్స్ లో రిజర్వేషన్ ఉన్న దగ్గర కూడా చాలా మంది ఎక్కేస్తున్నారు. ప్రాబబులీ వాళ్ళకి కావాల్సిన జనరల్ బోగిల్ లేకపోవడం కారణంగా కావచ్చు. సో జనరల్ బోగిల్ ని పెంచడం అండ్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు కట్టిన డబ్బులకి సరైన న్యాయం జరిగేలా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు చూడాలన్నది ప్రతి ఒక్క సామాన్యుడి కోరిక. బికాస్ మనందరికి ట్రైన్ జర్నీ చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిన సెగ్మెంట్. ప్రాబబులీ ఇప్పుడు ఈ టర్మ్ లో గవర్నమెంట్ క్యాపెక్స్ రిలేటెడ్ గా ట్రైన్ జనరల్ బోగిస్ ని పెంచడం అండ్ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న రిజర్వేషన్ బోగీలకు కూడా సరైన సౌకర్యాలను కల్పించడం చేస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ తర్వాత ఈ మధ్య కాలంలో ఈవీఎం హ్యాకింగ్ రిలేటెడ్ గా మీరు మల్టిపుల్ అప్డేట్స్ ని వింటూ ఉంటారు. ఈవెన్ ఎలాన్ మస్క్ గారు కూడా ఈవీఎంలు హ్యాక్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందా అని అడుగుతున్న క్వశ్చన్ కి ఏదైనా హ్యాక్ చేయొచ్చు, సో ఈవీఎం ని కూడా హ్యాక్ చేయొచ్చు అని ఇండైరెక్ట్ గా అని చెప్తూ ఉండడం, ఇక ఎవరైతే మార్జినల్ గా కొన్ని తక్కువ ఓట్లతోనే లోక్సభ సీట్లని ఓడిపోయింటారో వాళ్ళందరూ కూడా ఈవీఎం లో డిజిటల్ గా కనిపిస్తున్న ఓట్లని కాకుండా వివి ప్యాట్లని చెక్ చేయాలని ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. అండ్ ఈచ్ ఈవీఎం వివి ప్యాట్ ని చెక్ చేయడానికి 40,000 రూపాయల దగ్గరగా అసలు అండ్ ప్లస్ దానికి 18% జిఎస్టీ కడితేనే అది చెక్ చేస్తారని, చెక్ చేసి ఒకవేళ అందులో ఫాల్ట్ జరిగింది, ఎస్ హ్యాక్ అయిందనే అప్డేట్స్ ఏమైనా ఉన్నా, ట్యాంపర్ అయిందనే అప్డేట్స్ ఏమైనా ఉన్నా అప్పుడు కావాలంటే రీఫండ్ చేస్తారు. కానీ లేదంటే జస్ట్ ఆ క్యాండిడేట్ కున్న అనుమానంతో ఆ ప్రాసెస్ అంతా చేయడానికి ఆ డబ్బులు అయితే తీసుకుంటారని ఎలా డేటా కనిపిస్తూ ఉంది. లెట్స్ సీ ట్యాంపరింగ్ రిలేటెడ్ గా, హ్యాకింగ్ రిలేటెడ్ గా ఇప్పుడు ఎలాగ ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అఫీషియల్ గా ఏదైనా దీని ద్వారా అప్డేట్స్ వస్తాయని. అండ్ ఈ మధ్య కాలంలో ఇది చాలా దగ్గర మీరు వింటూనే ఉంటారు, ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, హ్యాక్ చేశారని. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? బికాస్ ఇది ఎవరు కూడా ఒక కంక్లూజన్ ఇవ్వలేని అంశం. అండ్ మెజారిటీ ఆఫ్ నాకు తెలిసి మన వాళ్ళ రెస్పాన్స్ కూడా హ్యాకింగ్ ఉండదనే అంటారు అనుకుంటున్నాను. బికాస్ అలాంటిది ఏదో ఉందని ప్రజలకు కనిపించిన అండ్ అట్లీస్ట్ అపోజిషన్స్ కనిపించిన దీని రిలేటెడ్ గా ఇప్పటికే ఒక పెద్ద నిరసనలు వ్యక్తమై ఈ సిస్టమ్ మారేది. బట్ ఎనీవే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈవీఎం హ్యాకింగ్ రిలేటెడ్ గా. ఫ్రెండ్స్, రీసెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు 50,000 కోట్ల దగ్గరగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ నెక్స్ట్ 5 years లో టార్గెట్ చేస్తున్నట్లు అప్డేట్ చేశారు కదా. అండ్ అప్పటి నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్పేస్ లో మనకు ఒక గుడ్ జంప్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఏ డిఫెన్స్ స్టాక్స్ ఎంతెంత వాళ్ళ ఆర్డర్ బుక్ ఉందన్నది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. కానీ మనందరికి వచ్చే క్వశ్చన్, చాలా డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయి, చాలా వరకు మనకి మార్కెట్ లో అప్డేట్స్ వస్తుంటాయి, ఈ సో అండ్ సో ఆర్డర్స్ వచ్చాయి, లేకపోతే ఈ సో అండ్ సో ఆర్డర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అనేలా కంపెనీ పేర్లు ఏం వినిపించవు. అన్లెస్ ఆ కంపెనీలు నెక్స్ట్ 3-4 నెలల తర్వాత మాకు ఈ ఆర్డర్లు వచ్చాయని చెప్తే తప్పించి, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కడి నుంచైనా ఆర్డర్ వస్తున్నప్పుడు ఈ పర్టికులర్ డిఫెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఆర్డర్స్ రాబోతున్నాయంటే ఏ కంపెనీస్ లాభం చెందుతాయని మీకు తెలియాలంటే ఈ సింగిల్ ఇమేజ్ ని మీరు గమనించారంటే సరిపోతుంది. ఏ స్టాక్స్ మార్కెట్ లో లిస్ట్ అయిన స్టాక్స్ వాళ్ళకి ఏ సెగ్మెంట్ నుంచి బిజినెస్లు ఉన్నాయి, సో దట్ కమింగ్ టైమ్స్ లో మీకు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ వచ్చిందన్నప్పుడు ఏ స్టాక్స్ కి లాభం చెందుతుందో మీకు అర్థమవుతుంది. ఇంకా మీరు కొంత దీన్ని సింప్లిఫై చేసుకోవాలంటే సపోజ్ ఎక్స్ అనే సెగ్మెంట్ రిలేటెడ్ గా లైక్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ రిలేటెడ్ గా బిజినెస్ అందబోతుందని మీకు అప్డేట్స్ వచ్చాయనుకోండి, కొచ్చిన్ షిప్ యార్డ్ రిలేటెడ్ గా అది మీకు కనిపిస్తుంటుంది. జస్ట్ మీరు కొచ్చిన్ షిప్ యార్డ్ దగ్గరికి వెళ్ళి ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఎంత బిజినెస్ ఉంది, ఆ పర్సెంటేజ్ షేర్ ఎంత అనేది విత్ రెస్పెక్ట్ టు దేర్ రెవెన్యూస్ జస్ట్ క్యాలిక్యులేట్ చేయగలిగినా, ఆర్ మీకు అది అర్థం కాకపోతున్నా మిగిలిన ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా, ఆర్ వీళ్ళొక్కడే దీంట్లో ఉన్నారా, వీళ్ళొక్కరే ఉంటున్నప్పుడు ఎంత చిన్న బిజినెస్ అయినా ఆటోమేటిక్ గా వీళ్ళకి కొంత అడ్వాంటేజ్ వెళ్తుంది. కాబట్టి అలా ఏ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఆర్డర్ వచ్చింది అండ్ ఆ సెగ్మెంట్ ఆ కంపెనీలో ఎంత రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తుంది, బికాస్ అసలు ఆ బిజినెస్ లో 1-2% ఉందనుకోండి ఆ సెగ్మెంట్, అంత పెద్ద ఆర్డర్ వాళ్ళు ఇచ్చిన అది వీళ్ళకి వెళ్ళదు, మిగిలిన ప్లేయర్స్ కి వెళ్తుంది. అన్లిస్టెడ్ స్పేస్ లో కూడా బోల్డ్ మంది డిఫెన్స్ స్పేస్ లో ఉన్నారు. సో కాబట్టి మీకు ఈ ఒక్క ఇమేజ్ తో ఏ స్టాక్స్ ఏ బిజినెస్ లో ఉన్నాయనేది ఈజీగా డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా ఈ ఇమేజ్ ద్వారా అర్థం అవుతుంది. కాబట్టి ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచి నెక్స్ట్ రాబోతున్న టైమ్స్ లో డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తున్నప్పుడు ఇమేజ్ ను ఒకసారి రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా ట్విట్టర్ లో ఏదైనా కంప్లైంట్ చేయడానికి యాక్సిస్ బ్యాంక్ సపోర్ట్ అనే దానికి ట్వీట్ చేస్తుంటే జాగ్రత్త, బికాస్ ఈ హ్యాండ్లర్ హ్యాక్ అయింది. ఎస్, యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించిన సపోర్ట్ హ్యాండ్లర్ హ్యాక్ అయిందని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. దాన్ని మళ్ళీ రిజాల్వ్ చేసేందుకు, మళ్ళీ ఆ హ్యాండ్లర్ ని వెనక్కి
తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాం అంటున్నారు. ఈ లోపు ఒకవేళ ఎవరైనా ట్విట్టర్ లోకి వెళ్ళి ఇది మా డీటెయిల్స్, మాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి మా యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ లో, మాకు సాల్వ్ చేయండి అని మీరు కానీ ఈ హ్యాండిలర్ ని కానీ ట్యాగ్ చేసి అడిగితే ప్రెసెంట్ ఇది ఇంకా రికవర్ అవ్వకపోయింటే దెన్ వాళ్ళు మీ డీటెయిల్స్ తో మీ బ్యాంక్ అకౌంట్స్ లో స్కామ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొద్ది డేస్ పాటు యాక్సిస్ బ్యాంక్ సపోర్ట్ అంటున్న ఈ హ్యాండిలర్ కి ఎటువంటి డేటాని కూడా, మీ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ ఉన్న డేటాని కూడా షేర్ చేయకండి. బికాస్ ఇది హ్యాక్ అయిన హ్యాండిలర్ ప్రెసెంట్. అండ్ మోస్ట్లీ హ్యాక్ చేసిన వాళ్ళందరూ కూడా క్రిప్టో రిలేటెడ్ గా ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఏ అకౌంట్ ని హ్యాక్ చేసినా, ఒక అకౌంట్ హ్యాక్ అయింది అన్న దానికి ప్రధాన నిర్వచనం హ్యాక్ అయిన తర్వాత దాంట్లో క్రిప్టో రిలేటెడ్ గానే డేటా వస్తూ ఉంటుంది. సో దాంతో మనం ఫిక్స్ అవ్వాలి అకౌంట్ హ్యాక్ అయిందని. సో వీళ్ళ అకౌంట్ కూడా హ్యాక్ అయిన తర్వాత క్రిప్టో రిలేటెడ్ గానే వాళ్ళు ట్వీట్స్ చేశారు. నెక్స్ట్ వస్తున్న స్పెక్యులేషన్స్ ప్రకారం జొమాటో వాళ్ళు పేటిఎం కి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లైక్ మూవీ టికెట్స్ కానివ్వండి, ఈవెంట్ టికెట్స్ కానివ్వండి అండ్ ఇతర అదర్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. బయట ఈవెంట్స్ ని కూడా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ 2018 లో కొన్ని అక్విజిషన్స్ కూడా పేటిఎం వాళ్ళు చేయడం జరిగింది. మొత్తం బిజినెస్ ని జొమాటో వాళ్ళు వాళ్ళ దగ్గర నియర్లీ 12,000 crore దగ్గరగా క్యాష్ ఉంది కాబట్టి అందులో 250 crores దగ్గరగా ఖర్చు పెట్టి ఈ బిజినెస్ లను ఎక్వైర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు రిపోర్ట్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉన్నాయి. బట్ ఏ బిజినెస్ లను ఎక్వైర్ చేస్తున్నారు, ఎంతకు ఎక్వైర్ చేస్తున్నారు డేటా రావట్లేదు. కానీ ఇఫ్ ఇన్ కేస్ అది జరుగుతూ ఉంటే ఏ వాల్యుయేషన్ లో జరుగుతుందన్న దాన్ని బట్టి పేటిఎం అండ్ జొమాటో స్టాక్స్ ఒక రియాక్షన్ ఆధారపడి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఈ అప్డేట్స్ తర్వాత పేటిఎం నెగిటివ్ లో ఉంది, జొమాటో పాజిటివ్ లో ఉంది. లెట్స్ సీ ఈ డీల్ రిలేటెడ్ గా ఇంకేమైనా అఫీషియల్ అప్డేట్స్ వస్తాయని. నెక్స్ట్ పవర్ థీమ్ రిలేటెడ్ గా చాలా స్టాక్స్ ని మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచి బజ్ అయితే నెలకొంది కదా. దీని మీద ఎవరైనా రీసెర్చ్ చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఒక చిన్న వాల్యూ అప్డేట్ గా ఇది చూడండి. మహారాష్ట్రలో ఈ స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ గా ప్రజల దగ్గర నుంచి ప్రొటెస్ట్లు వస్తూ ఉండడం, మహారాష్ట్ర గవర్నమెంట్ టెంపరీగా స్మార్ట్ మీటర్ ప్రాజెక్టులని పాస్ చేయడానికి యాక్సెప్ట్ చేసినట్లయితే డేటా కనిపిస్తుంది. సో మీటర్స్ ని ప్రెసెంట్ ఇన్స్టాల్ చేయరని, అంటే నార్మల్ ప్రజల వాళ్ళ ఇంట్లో ఇన్స్టాల్ చేయరు, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కన్స్యూమర్స్ కి ఇది ఇన్స్టాల్ చేస్తారనే అప్డేట్స్ వస్తున్నాయి. బట్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కన్స్యూమర్స్ ఎంతమంది ఉంటారు, నార్మల్ ప్రజలు ఎంతమంది ఉంటారు? బిజినెస్ అంతా నార్మల్ ప్రజలు, సామాన్య ప్రజలు ఇళ్ల దగ్గరే ఉంటది, ఎక్కువ మీటర్స్ అక్కడికే కావాల్సి ఉంటది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫర్దర్ గా పాస్ అవుతూ అక్కడ కానీ ఒకవేళ బిజినెస్ డౌన్ అవుతుంటే స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా అయితే బజ్ నెలకొండి స్టాక్స్ రిలేటెడ్ గా ఓవర్ వాల్యుయేషన్ ఉందో అది కొంత కూల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ పవర్ స్టాక్స్ ఎవరైనా స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా స్టడీ చేసిన స్టాక్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా మహారాష్ట్రలో బిజినెస్ ఎంత ఉందనేది ఒక్కసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రౌడ్ గా ఎక్స్చేంజెస్ కి ఒక రిపోర్ట్ నైతే, ఒక డేటానైతే షేర్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు చెప్తున్నది యూరోపియన్ కమిషన్ వాళ్ళు చాలా కంపెనీస్ కి అగైనెస్ట్ గా యాంటీ డంపింగ్ డ్యూటీని విధించారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని యూరోపియన్ కంట్రీస్ కి సెల్ చేస్తున్న ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళందరిలో చాలా కంపెనీస్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీని, అంటే మీరు మా యూరోపియన్ కంట్రీస్ లోకి వచ్చి సెల్ చేయాలంటే మీ మీద అడిషనల్ గా టాక్స్ వేస్తామనేలా వాళ్ళందరి మీద యాంటీ డంపింగ్ ట్యాక్స్ ని విధించారు. కానీ మా మీద ద ఓన్లీ ఇండియన్ కంపెనీ, ఇండియాలో ఉన్న ఇతర కంపెనీల మీద కూడా విధించారేమో, కాబట్టి వీళ్ళు ప్రౌడ్ గా ఓన్లీ ఇండియన్ కంపెనీ, మా మీద ఎటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా యూరోపియన్ కమిషన్ వాళ్ళు విధించలేదు. మేము హ్యాపీగా ఇప్పటి వరకు చేస్తున్న బిజినెస్, యూరోపియన్ కంట్రీలో చేసిన బిజినెస్ ని ఫర్దర్ గా కంటిన్యూ చేసుకోవచ్చు, సేమ్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు. ఇది హెచ్ఎఫ్సిఎల్ వల్ల ట్రాన్స్పరెన్స్ బిజినెస్ ప్రాక్టీసెస్ కి ఒక కొలమానం అనేలా వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని కొంత ప్రౌడ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం స్టాక్ కి వాళ్ళు ఇలా గెయిన్ అయింది. నెక్స్ట్ ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ లో, పర్టికులర్ గా మింట్లో అయితే ఎల్ఐసి వాళ్ళకి సంబంధించిన 50 నుంచి 60 వేల కోట్లకి సంబంధించిన ల్యాండ్స్ ని, రియల్ ఎస్టేట్ ని అమ్మాలని ప్రయత్నిస్తుందని, ఇన్ఫాక్ట్ ఈ బిజినెస్ మొత్తాన్ని కూడా ఎల్ఐసి నుంచి డీమర్జ్ చేసి సెపరేట్ గా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలనుకుంటుందని, లైక్ బిఎంఎల్ వాళ్ళు చేశారు కదా, అలానే వీళ్ళు కూడా వీళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ అసెట్స్ ని మార్కెట్ లో లిస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు మింట్ వాళ్ళైతే ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. బట్ తర్వాత ఎల్ఐసి వాళ్ళు దీన్ని క్లారిఫికేషన్ ఇస్తూ అవన్నీ అవాస్తవాలే, అలా ఏం మేము ప్లాన్ చేయట్లేదు, మాకు సంబంధించిన 50-60 వేల కోట్లకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ని అమ్మే ఆలోచనలో కానీ ఉంటున్న దాన్ని డీమర్జ్ చేసి మార్కెట్ లో సెపరేట్ గా జస్ట్ రియల్ ఎస్టేట్ కోసమే ఆ అసెట్స్ ని హోల్డ్ చేస్తున్న స్టాక్ గానీ ఒక కంపెనీని ఫార్మ్ చేసి తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఎల్ఐసి లేదనేలా అప్డేట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ ని గమనించండి. సెప్టుజెనేరియన్ అంటే 70 నుంచి 79 సంవత్సరాలు ఉంటున్న ఒక ఆయన 2 కోట్ల దగ్గరగా తను అప్పటి వరకు తన లైఫ్ స్టార్టింగ్ నుంచి అప్పటి వరకు సంపాదించిన మొత్తం డబ్బుల్ని స్టాక్ మార్కెట్ స్కామ్ లో కోల్పోయాడనేలా డేటా కనిపిస్తుంది. తనకి వాట్సాప్ గ్రూప్ లో ఒకరు పరిచయమారని, అండ్ అతను ఇంటర్నేషనల్ గా యునైటెడ్ స్టేట్స్ లో చాలా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కి తన సలహాదారుడని, తనకి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా హెల్ప్ చేయగలడని, తన దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా తనకి తను చెప్పిన ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయనేలా ఆ 70 నుంచి 79 సంవత్సరాలు ఉంటున్న ఆ ఎక్కువ వయసు ఉంటున్న ఆయన్ని మోసం చేయాలని తను ప్లాన్ చేసి ఫేక్ వెబ్సైట్ లో ఆ డబ్బుల్ని పెట్టించి తను పెడుతున్న ప్రతిసారి 50 లక్షలు పెట్టినప్పుడు ప్రాఫిట్ 20 లక్షలు చూపించడం, ఇంకో 50 పెట్టినప్పుడు ఇంకో 30 లక్షలు ప్రాఫిట్ చూపించడం, అలా స్లోగా 2,08 లక్షల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ పై 3,54 లక్షల ప్రాఫిట్ చూపిస్తూ తనకి ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో మొత్తం డబ్బుల్ని తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ కూడా ఆ వయసు ఉన్నాయన అడుగుతున్నారంటే ఎందుకు ఇవ్వర్లే అనుకుంటారు కదా,
మొత్తం డబ్బుల్ని పెట్టడం, తీరా ఈ 3,54,00,000 ప్రాఫిట్ నుంచి కొంత విత్ డ్రాల్ చేద్దామని ప్రయత్నించేసరికి ట్యాక్సుల రూపంలో ఇంకో 70 లక్షలు అడుగుతుండేసరికి అప్పుడు తనకు అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇదంతా ఒక స్కామ్ అని అయితే అర్థమైంది. సో వయసు అయిపోయిన వాళ్ళని కూడా వాళ్ళు ఏమి ఎక్కువ ఆలోచించలేరు. వాళ్ళు చెప్తున్న మాటలు ఒకవేళ ఈజీగా నమ్మితే ఖచ్చితంగా ఎంత పెద్ద మొత్తంలో అయినా డబ్బులు పెడతారు. కాబట్టి మీకు తెలిసిన వయసు అయిన వాళ్ళు ఎవరైనా రిటైర్మెంట్ అయ్యి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటే ఇలా స్కామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి వాళ్ళకి ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫోర్సన్ ఫార్మా ఉంది కదా, ఈ గ్లాండ్ ఫార్మా ఒకప్పటి పేరెంట్ కంపెనీ, చైనాకు సంబంధించిన కంపెనీ. వీళ్ళు గ్లాండ్ ఫార్మాలో ఫర్దర్ గా వాళ్ళకు ఉంటున్న వాటాని తగ్గించుకోవడానికి త్రూ బ్లాక్ డీల్స్ ద్వారా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఒకేసారి పెద్ద మొత్తంలో వాటాని సెల్ చేయలేకపోతున్నారు. కాబట్టి చిన్న చిన్నగా వాళ్ళకు ఉంటున్న వాటాని గ్లాండ్ ఫార్మాలో కట్ చేసుకునే ఆలోచనలో ఫోర్సన్ ఫార్మా వాళ్ళు ఉంటున్నట్లు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ డేటా అయితే పబ్లిష్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1 మంత్ లో అమోనియా రిలేటెడ్ గా ప్రైజెస్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఆల్మోస్ట్ 45% దగ్గరగా ఇంక్రీజ్ అవుతున్నాయి. దీని కారణంగా అమోనియా ప్రొడ్యూసర్స్ లైక్ ఆర్సీఎఫ్, చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ జిఎఫ్సి రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక కెమికల్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రొడ్యూసర్స్ కూడా రియలైజేషన్స్ మార్జిన్స్ రూపంలోను ప్రాఫిటబిలిటీ రూపంలోను అందుతుంది. కాబట్టి ఇదేనే కాదు, ఏ కెమికల్ ప్రైస్ పెరుగుతున్నా వాటి ప్రొడ్యూసర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్స్ కే కాదు, దీపక్ ఫర్టిలైజర్ స్టాక్ కూడా దీని కారణంగా అడ్వాంటేజ్ పొందుతుంది. నెక్స్ట్ ఇవాళ లిస్ట్ అయిన ఐపీఓ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడుకోవాలి. ట్రావెల్ రిలేటెడ్ ఉంటున్న యాప్ లిస్టింగ్ లోనే 49% దగ్గరగా వాళ్ళ ఐపీఓ ప్రైస్ అయిన 93 రూపీస్ కి అగైనెస్ట్ గా స్ట్రాంగ్ గా లిస్ట్ అయింది. అండ్ అక్కడి నుంచి ఎండ్ ఆఫ్ ద డే 78% లిస్టింగ్ గెయిన్స్ వాళ్ళ ఐపీఓ హోల్డర్స్ కి ఇవాళ స్ట్రాంగ్ గా రివార్డ్ చేసింది. నెక్స్ట్ సోమ్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకోవాలి. మధ్యప్రదేశ్ లోని వీళ్ళ ప్లాంట్ లో 58 చైల్డ్ వర్కర్స్, చిల్డ్రన్స్ వర్క్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి 58 చిల్డ్రన్స్ దగ్గరగా చేతులు కాలాయనేలా, ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసిన పిల్లల చేతులు కాలాయనేలా చైల్డ్ రైట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ వాళ్ళు ఈ డేటాను అయితే బయటికి షేర్ చేశారు. అండ్ దీనికి అగైనెస్ట్ గా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయినట్లు డేటా వచ్చింది. అండ్ దాని తర్వాత సోమ్ డిస్టిలరీస్ వాళ్ళు ఈ మొత్తం తప్పుని వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్ పై వేస్తూ తమకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదనేలా, అకౌంటబిలిటీ లేదనేలా, అంటే తప్పు మాది కాదు అనేలా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం మార్కెట్ అస్సలు పట్టించుకోలేదు. కాబట్టి స్టాక్ ఒక పాయింట్ లో 16% దగ్గరగా డౌన్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇదేం బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపించేది కాదు, అన్లెస్ గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటే తప్పించి. సో కాబట్టి స్లోగా రికవర్ అయ్యే 6% కి వచ్చింది. కానీ పిల్లల దగ్గర ఆల్మోస్ట్ 58 మంది పిల్లల దగ్గర చేతులు కాలాయనేలా రిపోర్ట్స్ రావడం అయితే ఖచ్చితంగా షేర్ హోల్డర్స్ కూడా చాలా మంది ట్విట్టర్ వేదికగా ఇలాంటి ప్రాక్టీసెస్ కంపెనీ ఫాలో అవ్వాలనేలా చాలా మంది షేర్ హోల్డర్స్ కూడా వాళ్ళ అసహనాన్ని కంపెనీ రిలేటెడ్ గా వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉంటున్న ఇవాళ సపోర్ట్ ఒకవేళ బ్రేక్ అయితే 23,520 బ్రేక్ అయితే 23,540 మేజర్ సపోర్ట్ గా కనిపిస్తుంది. రెసిస్టెన్స్ 23,580 అబౌవ్ 23,630. ఇది కూడా బ్రేక్ అయితే 23,690. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, వాళ్ళ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది ఈవెన్ ఆఫ్టర్ ఫస్ట్ 15 మినిట్స్ సెల్ ఆఫ్. లెట్స్ సీ ఈ ఇంపార్టెంట్ జోన్ ని కానీ క్రాస్ చేయగలిగితే 50,620 ని కానీ క్రాస్ చేయగలిగితే డైరెక్ట్ టు 51,000 మార్క్ అయితే బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర మళ్ళీ వీక్నెస్ ఫేస్ చేసి డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం 50,150 అరౌండ్ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. అది బ్రేక్ అయితే 49,850 ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్, రీసెంట్ టైమ్స్ లో మనం టాప్ లెవెల్ లో 23,700 అనుకున్నాం రెసిస్టెన్స్. బట్ దాని ఎందుకు ఒక 100 పాయింట్స్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఈ 700 to 800 పాయింట్ జోన్ లోనే నేను రెసిస్టెన్స్ చూస్తున్నాను. కాబట్టి సో బిలో అయితే 23,200 అండ్ అబౌవ్ 23,800 ఈ 600 పాయింట్ రేంజ్ విత్ బులిష్ వ్యూ ఉంటూ రేంజ్ చూడాలనుకుంటే ఈ రేంజ్ లో ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంటుందని అయితే నేను కమింగ్ డేస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.